హాయ్ ఫ్రెండ్స్, వినాయక చవితి వస్తుంది కదా. పూర్ణం కుడుములు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇవి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ బెల్లం కుడుములు ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో షేర్ చేశాను. ఆ లింక్ని కింద డిస్క్రిప్షన్లో షేర్ చేస్తున్నాను, చూడండి. ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఇది. కావలసిన పదార్థాలు: బియ్యం రవ్వ 1 కప్ తీసుకున్నాను, శనగపప్పు 1 కప్పు, అంతే ఈక్వల్గా బెల్లం తీసుకోవాలి, సేమ్ ఈక్వల్గా. ఇలాచీ పౌడర్, అలానే సాల్ట్. ఫస్ట్ శనగపప్పుని 1 గ్లాస్ వాటర్ వేసుకుని 3 విజిల్స్ రానివ్వాలి. అలాగే కొద్దిగా శనగపప్పుని వాటర్లో నానబెట్టుకోవాలి. బెల్లం తీసుకున్నాం కదా, బెల్లంలో కొద్దిగా వాటర్ వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా బెల్లం అందులో కరుగుతుంది. ఇప్పుడు కడాయి పెట్టుకుని అందులో 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. నేను ఆ గ్లాస్తో 1 గ్లాస్ రవ్వ తీసుకున్నాను, అందుకని గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ పడతాయి. రవ్వ ఉక్కబెట్టుకోవడానికి ఇది సిమ్లోనే పెట్టుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. మరి ఎక్కువ వేసుకుంటే మనకి సాల్టీగా ఉంటుంది, చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు రవ్వని ఇలా కదుపుకుంటూ ఇందులో వేసేసుకోవాలి, లేదంటే మనకి ఉండల కింద కట్టేస్తుంది. ఇలా కదుపుకుంటూ ఆ రవ్వను వేసుకోవాలి స్లోగా. మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకుంటే మనకి కుడుములు బాగా వస్తాయి. 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటరే వేసుకోవాలి. ఇలా కదుపుకుంటూ ఉండాలి. దగ్గరికి వచ్చేస్తుంది ఒక 2 మినిట్స్లో. ఇలా కదుపుకుంటూ, చూసారు కదా, దగ్గరకు వచ్చేసింది. వాటర్ మొత్తం అయిపోయాయి, ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం, చల్లారుతుంది. ఈలోపు పూర్ణం కోసం బెల్లం పాకం పట్టాలి. వాటర్ మళ్ళీ వేయలేదు, ఆ వాటర్లోనే కొద్దిగా వేసాను కదా, అలా కరిగింది బెల్లం. సిమ్లో పెట్టుకుని దీన్ని ఇలా కదుపుకుంటూ ఉంటే దగ్గరగా తీగ పాకంలో వచ్చేస్తుంది. ఈలోపు శనగపప్పు ఉడికిపోయింది కదా, దాన్ని గ్రైండ్ చేసుకుంటున్నాను. వాటర్ ఉంటే వాటర్ పక్కకు తీసేసుకుని ఉట్టి పప్పుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాతే గ్రైండ్ చేసుకోవాలి. పాకం దగ్గరికి వచ్చేసింది. ఇలా కదుపుకోవాలి, చూసుకుందాం, చెక్ చేసుకుందాం తీగ పాకం వచ్చిందేమో. చిన్న ప్లేట్ తీసుకుని అందులో వాటర్ వేసుకుని చూసుకోవాలి. వచ్చేసింది, చూసారు కదా. ఇప్పుడు ఇంకా ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పు పిండిని ఇందులో వేసేసుకుందాం. వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి, లేదంటే శనగపప్పు ఉండల కింద ఉండిపోతుంది. గరిటతో నొక్కుకుంటూ మిక్స్ చేసుకోవాలి, లేదా అనుకుంటే పప్పు గుత్తి తీసుకుని దాంతో అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఇది ఇలాచీ పౌడర్ షుగర్తో కలిపి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఆ ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా కదుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అయిపోయింది. ఇంకా దీన్ని ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు. ఫస్ట్ ఇప్పుడు ప్లెయిన్ కుడుములు చేసేసుకుందాం. కొద్దిగా పిండిని పక్కకు తీసుకుంటున్నాను, అది ప్లెయిన్ కుడుముల కోసం, ఇదేమో పూర్ణం కుడుముల కోసం. ఈ నానబెట్టుకున్న శనగపప్పుని ఇందులో వేసేసుకుని, ఆల్రెడీ సాల్ట్ ఉక్కబెట్టినప్పుడు వేసేసాను కాబట్టి ఇంకేం వేయనక్కర్లేదు. కొబ్బరి ఇష్టపడే వాళ్ళు కొబ్బరి వేసుకోవచ్చు. ఇది మొత్తం అంతా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకుని పప్పుని చిన్న చిన్న ఉండల కింద చేసుకోవడమే. చాలా ఈజీగా అయిపోతాయి ఈ కుడుములు. కొబ్బరి వేసుకుంటే కమ్మగా ఉంటుంది, కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఇలానే ఈ విధంగా అన్ని కుడుములు చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. పిండి కరెక్ట్గా కన్సిస్టెన్సీలో మనం వాటర్ వేసుకుని ఉడకబెట్టుకుంటే కుడుములు నీట్గా వస్తాయి, క్రాక్స్ లేకుండా వస్తాయి. ఇప్పుడు ఈ పూర్ణం చల్లారిపోయింది. ఇప్పుడు వీటిని కూడా బాల్స్ కింద చేసుకుని పెట్టేసుకోవాలి. మనకి ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజ్ చేసుకోవచ్చు. లోపల స్టఫ్ చేయడానికి కదా, మరీ పెద్దదైతే కుడుము మనకి పగిలిపోతుంది, క్రాక్స్ వచ్చేస్తాయి. కాబట్టి కొంచెం మీడియం సైజులో చేసుకుందాం. ఇవి లోపల స్టఫ్ చేయడానికి కాబట్టి. ఇలానే మొత్తం పూర్ణమంతా కూడా రౌండ్గా బాల్స్ లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఊర్లకైతే తోపు ఎక్కువ పట్టదు కాబట్టి కొద్దిగా పెద్దగా చేసుకున్నా పర్వాలేదు. కానీ కుడుములకి పైన మనం ఈ బియ్యం రవ్వతో ఒక్కబెట్టిన దాన్ని పెడతాం కదా, సో చిన్నగా చేసుకోవాలి. ఎందుకంటే మనకి పూర్ణం బయటకు వచ్చేస్తుంది. బయటదంత పలచగా చేయలేం కాబట్టి లోపల పూర్ణాన్ని చిన్నగా పెట్టుకుని చూపిస్తున్నాను, చూసారు కదా. నేను కింద జస్ట్ ఇలా తీసుకుంటాను, పైన మళ్ళీ దాన్ని కవర్ చేస్తాను. నార్మల్గా అదే వెడల్పుగా చేసి మధ్యలో పెట్టి చేస్తారు, అలా కన్నా ఇది చాలా ఈజీ మెథడ్. ఒకసారి ట్రై చేసి చూడండి. కింద కొద్దిగా చిన్న ముద్ద తీసి
దాన్ని వెడల్పుగా చేసుకుని అందులో పెట్టి పైన మళ్ళీ కవర్ చేసి దాన్ని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. అప్పుడు క్రాక్స్ లేకుండా మనకి కుడుము నీట్గా వస్తుంది. ఇలా ప్రెస్ చేసుకుంటే మౌల్డ్ అవుతుందన్నమాట. పిండి రెడీ అయిపోయింది, చూసారు కదా, చాలా నీట్గా వచ్చింది. ఇలా కొద్దిగా పిండిని తీసుకుని దాన్ని ఫ్లాట్గా చేసుకుని మధ్యలో ఈ పూర్ణం పెట్టుకోవాలి. పెట్టుకుని పైన వేరే పిండి తీసుకుని కవర్ చేసుకోవాలి. దీన్ని అలా కవర్ చేసుకుంటూ 2 చేతులతో ఒత్తుకుంటూ పూర్ణం బయటికి రాకుండా చుట్టూ కవర్ చేసుకోవాలి. దీని గురించే మనం పూర్ణం కొంచెం చిన్నగా తీసుకుంటాం లోపల పెట్టుకునేది, లేదంటే పైన ఎక్కువ తోపు ఇంకా పెద్దది అయిపోతుంది కుడుము. సో ఇలా చిన్నగా తీసుకుంటే మనకి కుడుము కూడా ఈ సైజులో వచ్చేస్తుంది. ఇది ఉడికిన తర్వాత దీని సైజు ఇంకా పెరుగుతుంది. చూసారు కదా, రెడీ అయిపోయాయి. ఇలానే అన్నీ రెడీ చేసి పెట్టేసుకోవాలి. 2 రెడీ చేస్తాను కదా. ఇప్పుడు నేను రైస్ కుక్కర్లో చేస్తున్నాను. ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసా, ఒక బౌల్ పెట్టి పైన ప్లేట్ పెట్టుకుంటున్నాను. ప్లేట్ పెట్టుకుని అందులో ఈ కుడుముల్ని వేసేసుకుంటున్నాను. సేమ్ ఇదే పద్ధతిలో ఇలానే 1/2 గ్లాస్ వాటర్ వేసుకుని ఇడ్లీ పాత్రలో పెట్టుకోవచ్చు గ్యాస్ మీద. నేను రైస్ కుక్కర్లో పెడుతున్నా. ఏదైనా ఒకటే ప్రాసెస్. ప్రెషర్ కుక్కర్లో అయినా పైన ప్రెషర్ పెట్టకుండా సేమ్ ఇలానే పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఆన్ చేసేసుకోవడమే. రెడీ అయిపోతాయి ఒక 10 మినిట్స్లో. అయిపోయింది, ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. చక్కగా ఉడికిపోయే పూర్ణం కుడుములు. మీరు కూడా ఈ వినాయక చవితికి ఇవి ట్రై చేసి చూడండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.